నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇలా సొరకాయతో చేసిన స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా ఉందో. తింటే అంతే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ స్వీట్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. దీనికోసం సొరకాయనైతే తీసుకోవాలి. లేతగున్న సొరకాయ తీసుకుని పైన పట్టు తీసేయండి. తీసేసేసి మనం గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ చేసుకుని తీసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ కానీ గుజ్జు కానీ రాకూడదు. ఓన్లీ గ్రీన్ పార్ట్ మాత్రమే గ్రేట్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి 250 ml కప్తో 1 కప్పు తురుము అయితే తీసుకున్నాను. ఇలా వైట్ పార్ట్ కానీ మనకి సీడ్స్ కానీ రాకూడదనమాట. అందుకు నేను చూపించాను వీడియోలో. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము 1 కప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మూత పెట్టకుండా ఫ్రై చేయండి. అప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో నేచురల్ కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. 2-3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనకి ఎలా వస్తుంది. ఎలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పచ్చివాసన పోతుంది. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ వేరే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఏ కప్పుతో అయితేనే సొరకాయ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలి. 250 ml కప్తో 2 కప్స్ మిల్క్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ మరిగించండి. అలాగే నేను ఒక పక్కన పాలు మరుగుతూ ఉంటాయి కదా, ముందుగా నేను ఇలా బాస్మతి రైస్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకుని మంచిగా వాష్ చేసి ఒక 1 అవర్ పాటు నానపెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను బాస్మతి రైస్. అలాగే ఒక 5 బాదం పలుకులు కూడా యాడ్ చేశాను నేను ఇందులో. యాడ్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టాను. మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోరువెచ్చని వాటర్లో నానబెట్టండి. కొంచెం తొందరగా నానిపోతాయి. ఇలా నేను బాదం పలుకుల్ని పైన పట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీకు కావాలితే ఒక కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు అది. ఇలా యాడ్ చేసేయాలి. మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని నేను నానబెట్టిన వాటర్తో పాటే ఇందులో వేసేసాను. వేసేసి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనకి ఇది వచ్చేసి మెత్తగా పేస్ట్ ఏం అవసరం లేదు. కొద్దిగా పలుగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది మనం మిల్క్లో యాడ్ చేసిన తర్వాత. ఇలా చూడండి మనకి అక్కడక్కడ పలుగ్గా తగలాలి కాబట్టి ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనకి ఒక పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఈ పాలు చూడండి ఇలా చక్కగా పాల మీగడ అయితే పైకి వస్తుంది కదా. ఇది బాగా కలుపుతూ మరిగిస్తే పాలు ఎంత చక్కగా మరిగితే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే యాడ్ చేసి కలుపుతూ మరిగించండి. 1 నిమిషం పాటు మనకి ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికిందా లేదా తెలియాలంటే పాలు వెంటనే మనకి ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది అనమాట. ఈ మిల్క్ వచ్చేసి చూడండి ఇలా చిక్కపడుతుంది. ఇలా చిక్కపడితే మనకి ఇది ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించండి, లేకపోతే మనకి అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఇలా మనకి చూడండి చిక్కపడింది కదా. ఇప్పుడు మీకు నేను తీసి చూపిస్తున్నాను. ఇలా చిక్కపడ్డ తర్వాత ఇందులో వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా సొరకాయ తురుము, ఆ తురుము అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఇలా సొరకాయ తురుము అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనకి బబుల్స్ రావాలన్నమాట ఉడికేటప్పుడు. అలా హై ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా బబుల్స్ వస్తుంటే చక్కగా మనకి ఇలా ఉడుకుతుంది. నేను ముందుగా ఇలా సేమియాని అయితే ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. హాట్ వాటర్లో సేమియా వేసేసి సేమియా ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసి కోల్డ్ వాటర్లో వేసేస్తే మనకు సేమియా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా నేను ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. అది వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా వేయడం అనేది మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, లేకపోతే దాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసినా సరే మనకి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇష్టమైతేనే యాడ్ చేయొచ్చు. ఇలా సేమియా కూడా యాడ్ చేసిన తర్వాత
ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మీరు పచ్చికోవా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియా స్కిప్ చేస్తే పచ్చికోవా అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మన షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. 250 ml కప్తో 1 కప్పు షుగర్ అయితే మనకి ఈ స్వీట్ రెసిపీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి ఇలా షుగర్ బాగా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. మనం షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అవుతుంది. అది కొద్దిగా ఉడికిన తర్వాత మనకు కొంచెంగా దగ్గర పడుతుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టుండియండి. ఇందులో వచ్చేసి నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. చూడండి, న్యాచురల్గానే మనకి గ్రీనిష్ కలర్ కనబడుతుంది. అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్వీట్ అనేది. ఒకసారి నేను మీకు బాగా కలిపి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది లో ఫ్లేమ్లోని. పక్క స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకులు ఇలా ఫ్రై చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్లో ఈ బాదం పలుకులు అనేది యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అంతే, మనకి స్వీట్ అయితే యమ్మీ యమ్మీ సొరకాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ స్వీట్ నచ్చిందా లేదా, మీకు ఇష్టమైన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.